ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సిఆర్ఈ ధనుధర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. నాకంటే నా అభిమానులు, నా కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ ఈరోజు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఒక అట్టాడుగా వర్గానికి సంబంధించిన ఒక గిరిజనుడు బిడ్డకి, మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి గిరిజన నాయకుడికి ఒక విజయనగరం జోనల్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడం అనేది ఇది చాలా అందరు సంతోషంగా ఉన్నారు. మా నాయకుడు ఇంత పెద్ద పదవి మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం ఇంత ఘనంగా మా నాయకుడికి ఈ అవకాశం ఇచ్చారు అని మా ప్రజలు, మా గిరిజనులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు చాలా తండోపతండాలుగా తరలి వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ధన్యవాదాలు, లోకేష్ గారిని ధన్యవాదాలు ఇవాళ తెలియజేస్తున్నారు. చాలా 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 సంతోషంగా ఉన్నారండి. అలాగే ఏ నమ్మకంతో అయితే నా మీద ఈ బాధ్యత అప్పగించారో అదే నమ్మకంతో నేను కష్టపడి పనిచేసి ఆర్టీసీని అభివృద్ధిని తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ చూసుకుంటే గత ప్రభుత్వం అయితే కొంతమంది అయితే గవర్నమెంట్ పరంగా చేసామని అయితే చెప్పింది. ఆ కార్యక్రమం ఎంతవరకు కూడా ముందుకు వెళ్ళాలి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు? ఇక్కడ ఆర్టీసీలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో కలిపేసింది, కానీ దానికి ఎటువంటి ముందస్తు చర్యలు, దాని ఒక పక్క కార్మికులు కానీ, కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ, లేదంటే అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్తో వాళ్ళు కానీ సమగ్రంగా చర్చించకుండా ఏదో గవర్నమెంట్లో కలిపేసాం తూతు మంత్రంగా చేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ, ఉద్యోగస్తులందరికీ న్యాయం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకొని మేము ఖచ్చితంగా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉచిత బస్సు అంటే ఎప్పటి నుంచి పెడతారు ఏంటి? మీ నాయకులతో సంప్రదించారో ఏంటండి? అది మా అధినేత ముఖ్యమంత్రి గారు, మా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుని వస్తున్నారు. ఖచ్చితంగా ఇది సూపర్ 6 పథకంలో చెప్పి ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతామండి. అదేవిధంగా విజయనగరం పక్కనే ఉన్నటువంటిది అరకు ప్రాంతానికి చెందినటువంటి ఇంతవరకు కూడా బస్సులు లేనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేస్తారు? బస్సులు ఏమైనా సరే కొత్తగా ప్రయాణిస్తాయో ఏంటి పరిస్థితి? అరకు పర్యాటక అభివృద్ధి చెందుతుంటే పర్యాటకుల కోసం సీజనరీగా వాళ్ళకి స్పెషల్ బస్సును మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందించుకుంటే దాని ప్రకారంగా మేము ముందుకెళ్తామండి. థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ నాకు కట్టబెట్టినటువంటి ఏదైతే ఈ పదం ఉందో ఈ పదవిని అయితే మాత్రం విజయవంతంగా అయితే నేనైతే ముందుకు తీసుకొని వెళ్తానని చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయనగరం జోనల్ సంబంధించిన ఎక్కడెక్కడైతే ఈరోజు బస్సులు అయితే మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తున్న పాడేరు, అలాగే అరకు ప్రాంతాలకైతే మాత్రం ఇంతవరకు కూడా ఒక బస్సు కూడా వెళ్ళినటువంటి సర్వీసు లేనటువంటి పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఆ ప్రాంతాలకు కూడా సుదూర ప్రాంతాలకు కూడా ఈరోజు ఈ ప్రాంతం నుంచి అయితే మాత్రం బస్సులు అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.